హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో 1 కేజీ చికెన్తో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడిగాక అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. పుదీనాని ఎప్పుడు కట్ చేయకూడదండి, ఇలా ఆకులు వేస్తేనే అది బాగుంటుంది, లేకపోతే నల్లగా అయిపోతుందండి పుదీనా. ఫైనల్ గా ఇందులో కొద్దిగా ఆయిల్, అలాగే పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు, ఇవన్నీ వేసి ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే చికెన్ అనేది మంచిగా టెండర్గా తయారవుతుంది. దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇది ఎంతసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు కనుక టైం ఉంటే ఒక 2-3 అవర్స్ అయినా పెట్టుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ అనేది టెండర్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 750 గ్రామ్స్ వరకు రైస్ తీసుకొని దీనిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. మనము 1 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, 750 గ్రామ్స్ అనేది పర్ఫెక్ట్గా మనకి సరిపోతుందండి. ఇప్పుడు దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము, ఇలా వాటర్ యాడ్ చేసి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇలా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఆనియన్స్ కూడా వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వీటిని అనేది వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని వీటిని అయితే వేయించుకోవాలండి. మనము మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి వీటిని, అప్పుడే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది మంచిగా వేగుతాయి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 2.5 లీటర్స్ వరకు వాటర్ వేసాను. అలాగే హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మూత పెట్టుకొని వాటర్ని బాయిలింగ్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ అనేది బాయిల్ అవుతుంటే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసి ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఈ రైస్ అనేది మనకి 70% అనేది కుక్ అవ్వాలండి, అప్పుడే మనకి బిర్యానీ అనేది మంచిగా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా 70% అనేది ఉడకాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా అన్నము ఒక మెతుకు పట్టుకొని ఇలా అన్నప్పుడు ఇలా రైస్ అనేది ఇలా విరగాలి, అప్పుడే మనకు అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దానిని తీసి పక్కన పెట్టుకోవాలి, స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బిర్యానీ బౌల్ పెట్టుకొని అందులో మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి ఇలా ఒక 3 to 4 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని కలుపుకున్నాక మనం ముందుగా రైస్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇందులో లేయర్గా వేసేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, రైస్ అనేది మొత్తం ఇలా వేసుకున్నాక దీనిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా ఈక్వల్గా చేసుకొని ఇందులో మిగతావన్నీ వేసుకోవాలండి. అంటే బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ తీసుకొని దానిని కట్ చేసి ఇందులో ఇలా రసాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేయడం వల్ల చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం వాటర్ అనేది ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని మూత పెట్టుకొని 20 to 25 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలండి. చూసారా ఫైనల్గా 25 మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో ఇంట్లో బిర్యానీ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకుంటారా బిర్యానీ? చూస్తున్నారు కదా బిర్యానీ అనేది చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.